మనం ప్రతిరోజు చేయాల్సింది మాతృదేవోభవ అంటే తల్లికి నమస్కారం చేయాలి. మొట్టమొదలు మనం పొద్దున్న లేవగానే తల్లికి నమస్కారం చేసే సంస్కారం మనం నేర్చుకున్నప్పుడు దేవుళ్ళ యొక్క అనుగ్రహం ఉంటుంది. కానీ మనము తల్లిదండ్రులను నమస్కారం చెయ్యం, ఎందుకంటే మనకున్న శిరి కింద పడుతుంది. తల్లే కదా, తండ్రే కదా, అన్ననే కదా, కానీ చేయమదే బయట వాళ్ళు ఉంటే పక్కింటి అంకులు ఉంటే ఆంటీ ఉంటే హాయ్ అంటీ అంకుల్ హాయ్ 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 హాయ్. ఎందుకంటే హాయ్ అంటే వెళ్ళగొట్టడం అని అర్థం. ఎందుకంటే పూర్వకాలంలో వ్యవసాయం చేసేవాళ్ళు పదను ఇళ్లను హాయ్ హాయ్ అని కొట్టేవాళ్ళు. ఇప్పుడు వ్యవసాయం అంటే మనం తక్కువ చేస్తున్నాం కనుక మనకు తెలియదు. అదే కనుక నమస్కారం అనే సంస్కారం మనం నేర్చుకుంటే ఎలా ఉంటుంది? మనకు అన్నీ తెలిసి మనం తప్పు చేస్తున్నాం. నమస్కారం చేయాలని మనకు తెలుసు, ఎందుకంటే మనకు వినాయక పూజలో వినాయకుడు ఏం చేశాడంటే నమస్కారం అనే సంస్కారం చేస్తేనే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఆయనకు ఘనాధిపత్యం వచ్చింది. మనకు తెలుసు ఆ కథ. కానీ కథని అయ్యగారి ఇక్కడ ఏర్పిండు, మళ్ళీ బయటకు పోయినాక దున్పేస్తాం. మన పని మనమే. మొట్టమొదటి మనం ఏం చేయాలి? సంస్కారం అంటే ఏంటి? తల్లిదండ్రులకు నమస్కారం చేయడం. మాతృదేవోభవ, తల్లిని మించిన దైవం లేదు. మళ్ళీ చెప్తున్నాను. మనం ఎన్ని గుళ్ళు పోయినా, ఎన్ని దేవుళ్ళని దర్శించుకున్నా, ఎన్ని లక్షలు డొనేషన్లు ఇచ్చినా మనకు అమ్మకు నమస్కారం చేసే ఆశీర్వాదం అంతా ఫలితం ఇక్కడ అంటే మనకు పితృదోషాలు రావద్దు, మన పిల్లలకి అన్ని మంచిగా ఉండాలి అంటే మాతృదేవోభవ. తర్వాత ఆడపడుచులకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, దేవాలయ సందర్శనార్థం వెళ్తున్నారమ్మా, వెళ్ళినప్పుడు మీరు ఒక 4 నియమాలు పాటించండి. 4 నియమాలు. 1 బొట్టు పెట్టుకోండి, 2 గాజులు వేసుకోండి, 3 జడ కట్టుకోండి. జడ విప్ప తీసుకుంటే చాలా ప్రమాదం అమ్మ. ఆ ప్రమాదం మీకు తెలియదు. ఒక వెంట్రుక కింద పడితే ప్రసాదంలో పడవచ్చు, దేవుడి మీద పడవచ్చు, ఓడి బియ్యంలో పడవచ్చు, పక్క వాళ్ళ మీద కూడా పడవచ్చు. చాలా ప్రమాదం, మనకు తెలియని ప్రమాదం. 1000 జన్మల పాపం అనేటువంటిది వస్తుంది. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలకు నేర్పించండి. పిల్లవాళ్ళు ఉంటే నేర్చుకోండి. బిడ్డ చుట్టూ కట్టుకోవాలి. 3వది కంపల్సరీగా చున్నీ వేసుకోవాలి. 4 నియమాలు: బొట్టు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, జుట్టు కట్టుకోవడం, తర్వాత చున్నీ వేసుకోవడం. ఈ 4 ఉంటే 100 మార్కులు. దేవుణ్ణి తలుచుకుంటే క్షణాల్లో దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మగవాళ్ళకు కూడా ఏం చెప్తానంటే, ఖచ్చితంగా దేవాలయ సందర్శనం అప్పుడు పంచ కట్టుకొని భుజం మీద పంచ వేసుకుంటే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. పంచ కట్టుకోవాలి, భుజం మీద పంచ వేసుకోవాలి. వేసుకుంటే విశేషమైన ఫలితం త్వరగా వస్తుంది. ఇప్పుడు అయ్యప్ప స్వాములు వచ్చారనుకోండి, ఆ స్వామిని చూడగానే ఆయనను స్వామి అని ఎలా అనగలుగుతున్నాము? ఎందుకంటున్నాము అంటే ఆయన వేసుకున్న వస్త్రాధరణ చూసి, అంటే వాళ్ళని స్వామి అనాలనే మనస్సు, మన భావన అలా పోతా ఉంది. అంటే ఒక వ్యక్తిని మనం గౌరవించే సాంప్రదాయం నేర్చుకుంటున్నాం ఆ దుస్తులను బట్టి. మనం కూడా దుస్తులు ఆ విధంగా దేవాలయం వెళ్ళినప్పుడు, ఇంటి పక్క దేవాలయం కావచ్చు, ఎక్కడో ఉన్న దేవాలయం కావచ్చు, ఏ దేవాలయమైనా దేవాలయానికి మనము పంచ కట్టు మగవాళ్ళు, ఆడవాళ్ళకి ఇందాక నియమాలు చెప్పాను. తప్పకుండా ఈ నియమాలు పాటిస్తే దేవాలయం వెళ్ళగానే దేవాలయంలో మనకు పనులు అవుతాయి. చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నిమిషాంబ దేవాలయం వెళ్తే నిమిషంలో కోరుకోవాలట. ఇదేంటి మాకు టాస్క్ ఉందంటే నిమిషంలో ఎలా కోరుకుంటా, నాకు చందానగర్ నుంచి కోరుపల్ దాకా కోరికలు ఉన్నాయి, నాకు అమరావతి నుంచి కోడుపల్ దాకా కోరికలు ఉన్నాయి, ఎలా కోరుకుంటామంటే నిమిషంలో భలేవారు ఉన్నారు అంటే, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టమని అడిగాను. కేవలం అన్నమే వడ్డిస్తుందా అమ్మ?
అన్నం పప్పు కూర అన్ని వడ్డిస్తుందా? అలానే నిమిషాంబికాదేవి దగ్గరికి వెళ్ళాము. నిమిషంలో ఏమడిగాము? అమ్మా నా కోరికలు తీర్చు తల్లి అన్నాము. ఏమన్నాము? కోరికలు. నిమిషంలో అయిపోయిందా? ఎన్ని కోరికలు వచ్చినాయి?